ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలం ప్రియులారా మరొకసారి బైబిల్ క్లాస్కి మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ప్రార్థనతో మనం ఈ యొక్క వాక్య భాగంలోనికి మనం ప్రవేశిస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభా, ఉదయం నుంచి ఇప్పటి వరకునైనా నీ రెక్కల నీడలో మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగోనైనా ఈ యొక్క రాత్రి కాలంలో మరొక్కసారి తండ్రి మేము బైబిల్ తరగతులలోనికి వస్తున్నాం తండ్రి. నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతూ ఉండగా నైనా మాతో మాట్లాడండి. మా ఆత్మను నాయన శుద్ధి చేయండి దేవా. మా హృదయాలను విశాలపరచండి నాయన. నీ వాక్యాన్ని అర్థం చేసుకునే మనసును మా అందరికీ కూడా దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి పోయిన బైబిల్ క్లాస్లో మనం మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. ఈరోజు మనం 4వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. సో ఈ యొక్క 4వ అధ్యాయంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి. పౌలు గారు మరి తన గురించి, సేవకుల గురించి, అంటే దేవుని యొక్క సేవకులందరినీ కూడా ఆయన ఎలా పోలుస్తున్నాడంటే, మరి గృహ నిర్వాహకులు అంటే దేవుని యొక్క సంఘములో మరి వీళ్ళందరూ కూడా అంటే సేవకులందరం ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ అంటే ఒక మేనేజర్గా, ఒక ఇంటిని నడిపించేటువంటి ఒక గృహ నిర్వాహకులు అంటే గృహాన్ని నడిపించేవాళ్ళు కదా. ఇప్పుడు ఒక పెద్ద హాస్పిటల్ ఉందనుకోండి, హాస్పిటల్కి మేనేజ్మెంట్ ఉంటుంది, దానికి ఒక లీడర్ ఉంటారు, మేనేజర్ సార్ ఉంటారు. సో అట్లాగే ఏదైనా ఒక స్కూల్కైనా కాలేజ్కైనా మరి ప్రతి దానికి కూడా ఒక మేనేజర్ ఉంటారు. అలాగే సంఘానికి కూడా దేవుని సేవకులే మరి దేవుడు నిర్ణయించినటువంటి మేనేజర్స్ అన్నమాట. వాళ్ళు గృహ నిర్వాహకులుగా ఉంటున్నారు. సో వాళ్ళు నమ్మకంగా ఉండాలి. ఎవరైనా సరే ఒక ఇంటి మీద యజమానులుగా ఉన్నారంటే వాళ్ళు ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. దేవుని సేవకులు నమ్మకంగా ఉండాలి. ఇంట్లో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దేవునిలో నడిపించేవారిగా ఉండాలి. సంఘాన్ని చక్కగా చూసుకునేవారిగా ఉండాలి. మరి దేవుని కార్యాలను చేసేవారిగా ఉండాలి. మంచిగా వాక్యం బోధించేవారిగా ఉండాలి. క్రమశిక్షణ నేర్పించేవారిగా ఉండాలి. సో దేవుడు చెప్తున్నాడు అనమాట, గృహ నిర్వాహకులు ఎవరైనా సరే వారు చాలా మరి నమ్మకమైన వారుగా ఉండాలి. అయితే పౌలు గారు చెప్తున్నారు, సమయం రాకముందు మీరు దేని గురించి కానీ ఎవరి గురించి కానీ తీర్పు తీర్చవద్దు. అంటే మనం కొన్నిసార్లు మన కళ్ళతో, మనం చూసే మన కళ్ళతో, మనం వినే దానిని బట్టి తీర్పు తీరుస్తూ ఉంటాం. ఇప్పుడు ఎవరి గురించి అయినా సేవకుల గురించి మనం విన్నామనుకోండి, చాలా రూమర్లు వస్తూ ఉంటాయి. ఫలానా సేవకుడు అట్లా చేశాడు, డబ్బు దొంగిలించాడని, లేకపోతే ఇంకా ఏదో కొన్ని విషయాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి అది నిజమా ఉట్టిదా మనకు తెలియదు. సో మనం ఆ సేవకుడు అలాంటి వాడు, ఈమె ఇలాంటిది అని మనం వెంటనే తీర్పు తీర్చకూడదు. సో తొందరపడి సమయం రాకముందు అంటే ప్రభువు రాకముందు మనం ఎవరిని గురించి కూడా తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే మరి దేవుడు ఆయన వచ్చినప్పుడు హృదయ అంతరంగములో ఉన్నటువంటి తలంపులను, ఊహలను, ప్రతి పరిస్థితిని ఆయన బయటపెట్టి, రహస్యమైన వాటన్నిటిని బయటపెట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. సో దేవుడే కరెక్ట్గా తీర్పు తీరుస్తాడు. కాబట్టి మనము ముందుగానే ఎవరిని కూడా జడ్జ్ చేయకూడదు. జడ్జిమెంట్ స్పిరిట్ కొంతమందికి ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళలో తప్పులు పడుతూ వాళ్ళని తీర్పు తీరుస్తూ ఉంటారు, ఖండిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా వేరే వేరే సంఘాలను ఖండిస్తూ ఉంటారు, ఇతరులని, దైవజనులని ఖండిస్తూ ఉంటారు, తీర్పు తీరుస్తూ ఉంటారు. మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని, లేకపోతే మీ సంఘం పరలోకానికి ఎత్తబడదని ఇలా తీర్పు తీరుస్తూ ఉంటారు. అలా మనం తొందరపడి తీర్పు తీర్చకూడదు.
పౌలు గారు చెప్తున్నారు, నేను మీలో ఎవరి చేతనైనా సరే విమర్శించబడడం నాకు చాలా చిన్న విషయం. అంటే పౌలు గారు తన గురించే తాను చెప్తున్నారు. మీరెవరైనా నన్ను విమర్శిస్తారా? నాలో ఏదైనా తప్పు ఉందని మీరు చెప్తారా? ఒకవేళ అట్లా చెప్పినా కూడా అది నాకు చాలా చిన్న విషయము. నేను నాలో నన్ను నేను కూడా విమర్శించుకోను. అంటే ఒకవేళ నన్ను నేను పరిశీలించుకుంటే నేను ఏదైనా తప్పు చేశానా అని ఆలోచిస్తే నాకు ఏది కూడా తప్పు అనిపించేది. ఎందుకంటే నేను అన్ని కరెక్టే చేస్తున్నా అనుకుంటాం. ఇప్పుడు మనం కూడా అంతే కదండి. ఎదుటి వాళ్ళలో మనకు తప్పులు కనిపిస్తాయి, కానీ మనలో మనం ఎక్కువగా తప్పులు చూసుకోము. నేను చేసింది కరెక్టే అనుకుంటాం. అందుకే పౌలు గారు అంటున్నారు, నాలో నాకు కూడా ఏ తప్పు కనిపించదు. కాబట్టి నన్ను నేను విమర్శించుకోను. మనుషుల చేత కూడా నేను విమర్శించబడినా నేనేం పట్టించుకోను. అలా అని నన్ను కూడా నేను విమర్శించుకోను. నాలో నాకు ఏ లోపం కనిపించదు. సో ఏం కనిపించనంత మాత్రాన నేను నిర్దోషినా, నేను పరిశుద్ధున్నా కాదు. నన్ను నీతిమంతునిగా తీర్చువాడు నా దేవుడే. నన్ను తీర్పు తీర్చాల్సింది దేవుడే. సో నేను దేవుని యొక్క తీర్పు కోసం నేను వేచి ఉంటాను. ఆయన అయితే కరెక్ట్గా చెప్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలో, మన హృదయంలో ఆయన మనల్ని కరెక్ట్గా నడిపిస్తారు. ఇదిగో నువ్వు ఇది మాట్లాడుతున్నది ఇది కరెక్ట్ చేసుకోవాలి, ఈ ప్రవర్తన కరెక్ట్ చేసుకోవాలి, నువ్వు ఇలా ఉండాలి, ఈ విధంగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఆయన కరెక్ట్గా ఆయన తీర్పు తీరుస్తారు, విమర్శిస్తారు, మనల్ని సరి చేస్తారు. సో ఆ విధంగా మనల్ని మనం సరి చేసుకోవాలి ప్రియులారా. సో అలా మనం సరి చేసుకున్నప్పుడు దేవుడు ఆయన తన యొక్క కృపని మన మీద కురిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే ఈ యొక్క అధ్యాయంలో ఈ యొక్క కొరింథీ సంఘములో చాలామంది మరి తప్పులు చేస్తూ ఉన్నారు, ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉన్నారు. సో మీరందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలి, నిర్దోషంగా ఉండాలని, మీరు నన్ను పోలి నడుచుకోవాలని నన్ను చూపిస్తూ నేను మీకు చెప్తూ ఉన్నాను. ఈ విషయాలని ఎందుకు చెప్తున్నాను? మీరు మమ్మల్ని కొన్నిసార్లు విడిచిపెట్టేసి మీరు ధనవంతులు అయిపోయారు, రాజులు అయిపోయారు, మీరు చాలా దీవించబడ్డారు, మమ్మల్ని మర్చిపోయారు. ఓకే, మీరు మమ్మల్ని మర్చిపోయినా పర్లేదు, మీరు మాత్రం మంచిగా ఉండాలి, ధనవంతులుగా ఉండాలి, ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ఎందుకంటే మీరు దీవించబడితే మేము కూడా దీవించబడతాము అనేసి పౌలు గారు చెప్తున్నారు. అంటే ఒక సంఘం అభివృద్ధి చెందుతుంది అంటే, వారు ఆర్థికంగా బలం పొందుకుంటున్నారు అంటే ఆటోమేటిక్గా సంఘ కాపరిని కూడా వాళ్ళు తప్పకుండా ఆఫరింగ్ అనేది వాళ్ళు ఇస్తారు, దశమ భాగం ఇస్తారు, మరి కాపరి కూడా వాళ్ళు సహాయం చేస్తారు. కాబట్టి కాపరి కూడా ఐశ్వర్యవంతుడు అవుతాడు. ఆ విధంగా ఆయన చెప్తూ ఉన్నారనమాట. అయితే మనకి చాలామంది బోధకులు ఉండొచ్చండి, లోకంలో చాలామంది బోధకులు ఉండొచ్చు. మనం రోజు యూట్యూబ్లో చూస్తూ ఉంటాము, ఇంకా అనేక మంది దైవజనుల యొక్క ప్రసంగాలు వింటూ ఉంటాం. కానీ మీకు బోధకులు ఎక్కువ మంది ఉండొచ్చు, కానీ తండ్రి అంటే ఆత్మీయ తండ్రి ఒక్కడే, స్పిరిచువల్ ఫాదర్. నేను మిమ్మల్ని సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను, కాబట్టి మీరు నా ప్రియమైన బిడ్డలు. ఈ విషయాలన్నీ నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే, మీరు నాకు ప్రియమైన బిడ్డలు కాబట్టి నేను మీకు ఈ విషయాలు చెప్తున్నాను అంటున్నాడు. సో నేను సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను. ఇప్పుడు చూడండి, ఒక గర్భిణీ స్త్రీ ఒక బిడ్డకు జన్మనివ్వాలి అంటే ఎంతో శరీరంలో ఎంతో బాధ, నొప్పి అనుభవిస్తుంది, ప్రసవ వేదన అంటారు. ఒక బిడ్డ ఈ లోకంలో పుట్టాలంటే ఒక స్త్రీ ప్రసవ వేదన పడాలి. అదేవిధంగా ఒక ఆత్మీయ బిడ్డ పరలోకంలో పుట్టాలంటే కూడా హృదయంలో వేదన కలగాలి, ఆత్మల రక్షణ కొరకైన వేదన. అందుకే దైవజనులు ఆత్మల రక్షణ కొరకు భారం ఉన్నవాళ్ళు ఎంతో కన్నీటితో ప్రార్థించి ఉపవాసం ఉండి మరి సువార్త ప్రకటిస్తారు. సో అలా వాళ్ళు బాధతో భారముతో వాళ్ళ కోసం కష్టపడి మన కోసం ఎవరైతే సువార్త ప్రకటించారో వారు మన కోసం ఎంతో భారం వాళ్ళ
సో మన పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. మనం పరలోకంలో పుట్టాం కాబట్టి మనం ఎవరి ద్వారా అయితే రక్షణ పొందామో వారు మన ఆత్మీయ తల్లిదండ్రులు. సో ఒక్కసారి గుర్తు చేసుకోండి, మీరు ఎవరి ద్వారా ప్రభులో బలపడ్డారు, ఎవరి ద్వారా మరి ప్రభుకు దగ్గరయ్యారు, ఎవరి ద్వారా మీరు రక్షణ పొందుకున్నారు, ఎవరి ద్వారా మీరు తెలుసుకున్నారు యేసు ప్రభు నిజమైన దేవుడని. ఒకవేళ మీరు క్రైస్తవులు అయినప్పటికీ ఎవరి ద్వారా మీలో ఆ నిజమైన మార్పు అనేది వచ్చింది, ఒక నూతనత్వం అనేది, దేవుడితో ఒక సంబంధం అనేది ఎవరి ద్వారా మీకు కలిగిందో వాళ్ళని గుర్తు చేసుకోండి. వాళ్ళే మీ స్పిరిచువల్ ఫాదర్స్ అండ్ మదర్స్. సో ఒకవేళ వాళ్ళు ఇప్పుడు సజీవంగా ఉంటే ఓకే, లేకపోతే వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించండి. ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పండి, మీ ద్వారా నేను రక్షించబడ్డాను, ఇలా నేను ప్రభుకు దగ్గరయ్యానని మీరు చెప్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. సో వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎవరి ద్వారా అయితే, ఏ దైవజనుడి ద్వారా అయితే నేను ప్రభువునికి దగ్గరయ్యానో ఆయన నంబర్ నేను ఎలా సాధించాను. సో ఆయన పాస్టర్ జోషి గారు రేడియో ప్రసంగికులు, నేను ఆయనకి ఫోన్ చేసి మాట్లాడాను, ఇలాగా మీ వాక్యం ద్వారా నేను దీవించబడ్డానండి, రక్షించబడ్డాను, ఇలా ఇప్పుడు నేను సేవ కూడా చేస్తున్నానంటే ఆయన చాలా సంతోషించారు. సో అట్లా నేను ఒకసారి మాట్లాడాను. తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. అయితే మనం ఆత్మీయంగా ఎదగడానికి కూడా కొంతమంది సహాయం చేసి ఉంటారు. మన సేవలో ఎదగడానికి, సేవలో ముందుకెళ్ళడానికి కూడా మనకు ఎంతోమంది సహాయం చేసి ఉంటారు. దేవుడు వాళ్ళని వాడుకొని ఉంటాడు. సో అలాంటి వాళ్ళని ఆత్మీయ తల్లిదండ్రులు మనం ఏనాడు కూడా మర్చిపోవద్దు. ఎంతోమంది ప్రసంగాలు విన్నా సరే ఎవరి ద్వారా మీరు ఆత్మీయంగా ఎదిగారో, బలపడ్డారో వాళ్ళని గుర్తుపెట్టుకోండి. పౌలు గారు ఈ అధ్యాయంలో అదే చెప్తున్నారు. నేను మీ ఆత్మీయ తండ్రిని, మిమ్మల్ని సరిచేసే హక్కు నాకుంది, మీకు బుద్ధి చెప్పే హక్కు నాకుంది. సో మీరు అందరూ దైవజనులను మర్చిపోవద్దు. మేము గృహ నిర్వాహకులము, మీరు మమ్మల్ని మర్చిపోవద్దు అనేసి ఆయన చెప్తూ ఉన్నారనమాట. సో దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. సో ఈ విధంగా పౌలు గారు మరి వారికి నేర్పిస్తూ ఉన్నారు. మీరందరూ కూడా బలపరచబడాలి, స్థిరంగా ఉండాలి, దేవునిలో మీరు ముందుకు వెళ్ళాలి, మీరు దేవునికి సాక్షులుగా ఉండాలి అనేసి ఆయన వారికి నేర్పిస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ పౌలు గారు, అపోల్లో అండ్ కేఫా, వీళ్ళు ముగ్గురు కూడా, అంటే మీరు మనుషుల మీద అతిశయించకూడదు, మనుషులను బట్టి మీరు ఏమాత్రం కూడా గర్వించకూడదు, దేన్ని బట్టి కూడా మీరు గర్వించకూడదు. మీరు దేవుని బట్టే అతిశయించాలి, దేవుని బట్టే సంతోషించాలి అనేసి ఆయన మరి ఇంకొక పాయింట్ ఆయన చెప్తా ఉన్నారు. సో అల్టిమేట్గా ప్రియులారా, ఈ అధ్యాయం అంతా కూడా పౌలు గారు అంటే ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులు. వారు మనకి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు నేర్పిస్తూ ఉన్నారు. సో ఆ విషయాలన్నీ కూడా మనం ఎంతో చక్కగా నేర్చుకొని దేవునిలో బలపడాలి. మరి పౌలు గారు ఇంకా కొన్ని విషయాలు ఏం చెప్తున్నారంటే, మేము మీ దగ్గర ఉన్నప్పుడు ఎంతో భయముతో వణుకుతూ ఉన్నాం, ఎంతో వినయముతో ఉన్నాం. ఎందుకంటే మాదిరి చూపించడానికి, మేము అన్ని విషయాలలో మేము లేఖనాలన్నీ కూడా మేము పాటిస్తున్నాము అని చెప్పడానికి మేము మీ దగ్గర ఎంతో భయముతో ఉన్నాం. మీరు మమ్మల్ని పోలి నడుచుకోనండి. దైవజనులని మనము చూసి మనం నేర్చుకోవాలి. అయితే వాళ్ళు నిజంగా దేవుని వాక్య ప్రకారంగా ఉన్నారా లేదా అని కూడా మనము చూసుకోవాలి. సో నేను అలా ఉన్నానా లేదా, నేను ఎలా జీవిస్తున్నాను, నా మాట ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, నా ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతిని నేను మీ దగ్గరికి పంపిస్తున్నాను. ఆయన మీకు అన్నీ కూడా చెప్తాడు. హల్లెలూయా. ఆయన అన్నీ కూడా మీకు నేర్పిస్తాడు. కాబట్టి మీరు మమ్మల్ని పోలి నడుచుకోనండి. హల్లెలూయా. మరి మేము చాలా కష్టపడ్డాం. పౌలు గారు తన కష్టాలన్నీ చెప్తూ ఉన్నాడండి. మేము దిగంబర్లుగా ఉన్నాము, ఆకలి దప్పులతో ఉన్నాము, మేము మా సొంత హస్తాలతో మేము పని చేసుకొని కష్టపడి సేవ చేశాము.
మా జీవనోపాధి గురించి, అంటే మా భోజనం గురించి, మా అవసరాల గురించి మేము ఎవరి మీద ఆధారపడలేదు. మీ మీద కూడా మేము ఆధారపడలేదు. మేము మా సొంత ఖర్చుతో సేవ చేశాము. మా అవసరాల కోసం మేమే కష్టపడ్డాము, అవమానించబడ్డాము, దూషించబడ్డాము, కొట్టబడ్డాము, వాళ్ళు పిడిగుద్దులు తిన్నాము. మరి ఇన్ని శ్రమలు అనుభవించారు పిల్లారా. నిలువరమైన నివాసం లేక, ఏ స్థలం లేక, వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు, సొంత గృహము లేదు దేవుని సేవకులకి ఆ రోజుల్లో. అంటే సొంత గృహం ఇప్పుడు ఉండకూడదని నేను చెప్పట్లేదు. దేవుడు మనకిస్తే తప్పకుండా మనం అది దేవుని మహిమ కొరకే మనం వాడతాం. కానీ సొంత గృహం లేదని మాత్రం బాధపడద్దు, నిరాశ చెందొద్దు. గవర్నమెంట్ జాబ్ లేదని, సొంత గృహం లేదని, సొంత కార్ లేదని. దేవుడు మనకి ఏది ఇస్తే అది. ఎందుకంటే ఈ లోకమే మనకు శాశ్వతం కాదు, మన శరీరమే మనకు శాశ్వతం కాదు. రెంట్ హౌస్లో మనం ఉంటున్నాం. ఈ శరీరం అనేది మనకు రెంట్ కదండి, ఇది స్థిరమైంది కాదు. ఈ మనం నివసించే ఈ ఇల్లు కూడా మనది సొంతం అయినా కూడా ఇది మనం ఎప్పటికీ మనం ఇక్కడ ఉండం కదా. ఈ భూమి మనకు సొంతం కాదు. అలాంటప్పుడు మనం దేని గురించి బాధపడాలి, దేని గురించి మనం చింతించాలి? అస్సలు బాధపడొద్దండి. మీకు సొంత ఇల్లు లేదా, డోంట్ వరీ. దేవాని చిత్తం అయితే నువ్వు ఇవ్వు. యెహోవా ఇల్లు కట్టని ఎడల ఇల్లు కట్టించు వారి శ్రమ వ్యర్థమే. సో ఆయన మనకి ఇల్లు కట్టించాలి, ఇవ్వాలి, ఇస్తాడు. ఈ లోకంలో మనకు కిరాయి ఇల్లు అయినా కూడా అది ఎవరో మన కోసం కట్టారు. ఆ ఇంట్లో మనం కొద్దిగా డబ్బు ఇచ్చి ఉంటున్నాం. మనం ఉన్నంత వరకు అది మన ఇల్లే కదా, అలా అనుకోవాలి. సో బాధపడద్దు. కొంతమంది గవర్నమెంట్ జాబ్ లేదని బాధపడతారు. ఎందుకండి, ఏదైనా 60 సంవత్సరాల వరకే కదా, ఏదో లిమిట్ ఉంటుంది, రిటైర్ అయిపోతారు. గవర్నమెంట్ జాబ్ అయినా, ప్రైవేట్ జాబ్ అయినా, ఏదో ఒక జాబ్ దేవుడు ఇచ్చాడు కదా, ఏదో ఒక ఇల్లు దేవుడు మనకి ఇచ్చాడు. సో ఇంకా దేవుడు మంచిది కూడా ఆయన ఇస్తాడు, ఆయన చిత్తం అయితే. కానీ మన అది లేదని బాధపడకూడదు. ఉన్న దాంట్లో మనం సంతోషంగా ఉండాలి. దేవుడు ఇస్తే మనం తీసుకోవాలి, అది దేవుని కొరకే వాడాలి. ఏదైనా, ఇల్లైనా, వాహనమైనా, జాబ్ అయినా, కుటుంబమైనా, పిల్లలైనా. పిల్లలు లేరని చాలామంది బాధపడతారండి, సంతానం లేదని. ఎందుకండి, ఎంతోమంది తల్లిదండ్రులు లేని పిల్లలు ఉన్నారు. మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెయిట్ చేశారు, పిల్లలు కలగలేదు. ఒక చిన్నారి బిడ్డను తీసుకొని మీరు పెంచుకోకూడదా? ఆ బిడ్డను కూడా సృష్టించింది దేవుడే కదా. కాబట్టి ప్రార్థన చేసి వెళ్ళి ఒక మంచి, ఒక మీకు నచ్చిన ఒక బిడ్డని తీసుకోండి. ఎంతోమంది మరి నేను రీసెంట్గా విన్నాను, అంటే నాకు అంత ఎక్కువగా స్టడీ చేయలేదు. పెద్ద పెద్ద వాళ్ళు, సినిమా యాక్టర్లు, వాళ్ళందరూ కూడా చాలామంది నేను విన్నాను, అది కరెక్టా లేదా నాకు తెలియదు. వాళ్ళు సొంతగా వాళ్ళు పిల్లల్ని కనరంట. వాళ్ళు పిల్లల్ని కనడానికి కూడా వేరే లేడీస్ని వాళ్ళు హైర్ చేసుకొని వాళ్ళ ద్వారా ఆ పిల్లల్ని కని ఆ పిల్లల్ని వాళ్ళు వాళ్ళ పిల్లలుగా పెంచుకుంటారంట. మరి అది ఎట్లా చేస్తారేమో మనకు తెలియదు ఆ ప్రాసెస్ అంతా. కానీ చూడండి, వాళ్ళు అంటే పిల్లల్ని కంటే వాళ్ళ అందం తగ్గిపోతుందని, వాళ్ళు సినిమాల్లో ముందుకెళ్ళడానికి వాళ్ళు ప్రొఫెషనల్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమంటారు, అంటే వాళ్ళు సమాజంలో చాలా పేరు ప్రఖ్యాతలు పొందారు కాబట్టి, సెలబ్రిటీ అంటారు, సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేయాలి, వాళ్ళ బాడీని వాళ్ళు మెయింటైన్ చేయాలి. కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారంటండి. ఎంత దారుణం చూడండి. అయినా కూడా అట్లా నడుస్తుంది. మరి అలాంటప్పుడు పిల్లలు పుట్టకపోతే మంచిగా దేవుడు సృష్టించిన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. మాకు తెలిసినటువంటి ఒక సహోదరి, తనకి మ్యారేజ్ అయ్యి 15 సంవత్సరాల కంటే ఎక్కువ అయిపోతుంది. చాలా ప్రార్థన చేస్తున్నారు ఎంతో విశ్వాసంతో. లాస్ట్కి దేవుడు వాళ్ళకు ఒక మంచి ద్వారం తెరిచాడు. మరి ఎలా వాళ్ళకి తెలిసిందో మరి తెలీదు నాకు. వేరే వాళ్ళకి తెలిసిన చుట్టాల ద్వారానే వాళ్ళకి 5 మంది పిల్లలు పుట్టారు. 5 మంది అబ్బాయిలే. మళ్ళీ 5వ వాడు కూడా అబ్బాయి పుడితే వాళ్ళు అక్కడే పుట్టిన వెంటనే ఆ బాబుని వీళ్ళు దత్తత తీసుకున్నారు వాళ్ళ కుమారుడిగా. ఇప్పుడు వాళ్ళ బిడ్డగానే పెరుగుతూ ఉన్నాడు అనమాట. ఎంతో చక్కగా అసలు వాళ్ళకే పుట్టినట్టుగా ఉన్నాడు అనమాట. సో అలాగా మనం చేయొచ్చు. సో పౌలు గారు చెప్తున్నారు, మాకు ఏ నివాసం లేదు, నిలువరమైన పట్టణం, నిలువరమైన నివాసం లేదు. మేము నివాసం లేక
దేవుడు మాకు ఎక్కడ స్థలం ఇస్తే అక్కడ మేము ఉంటూ, ఎవరింట్లో విశ్వాసుల ఇంట్లో ఉంటూ మేము సేవ చేసాం. ఆకలితో ఉన్నాం, దప్పికతో ఉన్నాం, దిగంబరులుగా ఉన్నాం, బట్టలు వస్త్రాలు లేకుండా ఉన్నాము. ఇంత కష్టపడ్డాము మేము. ఎంత అందరు మమ్మల్ని అవమానించారు, మమ్మల్ని నిందించారు, మమ్మల్ని ఒక మురికిగా, ఒక చెత్తగా, మమ్మల్ని దేవుని సేవకులు అంటే అలా చూశారు. మేము చేస్తున్నటువంటి ఈ సేవని దేవుడు మమ్మల్ని ఎట్లాంటి ఒక పనిష్మెంట్ ఇచ్చినట్టుగా సేవకులని పెట్టాడు. అందరికంటే లాస్ట్లో పెట్టాడు. పరలోకం నుంచి దేవదూతలు చూస్తున్నారు, ఈ లోకంలో మనుషులు చూస్తున్నారు. అందరికీ మేము ఒక వేడుకగా, ఒక సినిమాగా ఉన్నాము. అయినా కూడా మేము యేసయ్య వాక్యాన్ని ప్రకటించడం మానలేదు. హల్లెలూయా. ఇదండి పౌలు గారు చెప్తున్నారు. నా ఆత్మీయ కుమారుడు తిమోతికి ఒక ఆత్మీయ కుమారుడు ఉన్నాడండి. సో మనం కూడా ఆత్మీయ బిడ్డలుగా మన తల్లిదండ్రులను మనం గుర్తు చేసుకోవాలి, ఆత్మీయ తల్లిదండ్రులని. అలాగే మనం కూడా ఆత్మీయ బిడ్డలను మనం ఎంతోమందిని కనాలి, రక్షించాలి. మన ద్వారా ఎంతోమంది బిడ్డలు పరలోకంలో జన్మించాలి. ఆత్మల భారం మనకు ఉండాలి. ప్రభా, నా ద్వారా కూడా కొన్ని ఆత్మను రక్షించు. మరి నేనెవరికి సువార్త చెప్పాలి? నా ద్వారా మరి కొంతమందిని మార్చండి అని మనం అడిగితే దేవుడు మనకు కూడా ఆత్మీయ బిడ్డలను ఆయన దయచేస్తారు. సో అలాగా మరి ఈ సంఘంలో కొంతమంది తప్పులు చేస్తూ ఉన్నారు. పౌలు గారు ఇంకా రారు అని అనుకుంటున్నారంట. కానీ పౌలు గారు చెప్తున్నారు, నేను వస్తాను, వచ్చి వాళ్ళ మాటలు కాదు వాళ్ళ శక్తినే నేను తెలుసుకుంటాను. ఎందుకంటే దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. సో దేవుని రాజ్యం ఏదో ప్రసంగాలు వింటున్నాము, యూట్యూబ్లలో చూస్తున్నాము, ప్రసంగాల మీద ప్రసంగాలు ఎంతోమంది చెప్తూ ఉన్నారు, ఏదో మాటలు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు చాలామంది. కానీ ఆ మాటల్లో దేవుని శక్తి ఉంది, సువార్తలో దేవుని శక్తి ఉంది ప్రియమైన సహోదరి సహోదరుడా. కాబట్టి దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. ఆమేన్. సో మనం అనుకోవచ్చు, నేను చెప్పే మాటలు ఎవరు వింటారు, ఎవరు మారుతారని. కానీ లేదండి, ఈ మాటలు దేవుని వాక్యం, అవి దేవుని వాక్యం, దేవుని మాటలు. ఆ మాటల్లో దేవుని యొక్క శక్తి ఉంటుంది. కాబట్టి ఆ శక్తి ఎదుటి వాళ్ళని తాకుతుంది, వాళ్ళ మనసుని మారుస్తుంది, వాళ్ళ జీవితాన్ని మారుస్తుంది అన్నమాట. ఓకే. సో ఈ యొక్క అధ్యాయాన్ని మీరు పూర్తిగా చదువుకోండి, మరొకసారి ధ్యానించండి. దేవుడు మీ అందరితో మాట్లాడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నైనా మహాగరుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇదిగోనైనా మరి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ధ్యానం చేసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రనైనా ప్రభా తండ్రి. ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. మేము అవును ప్రభా, ఆత్మీయ బిడ్డలుగా మేము మారాలి నైనా. మేము కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ సువార్తను ప్రకటించడం మానకూడదు నైనా. మా ఆత్మీయ తల్లిదండ్రులను మేము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు నైనా ప్రభా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దీవించండి, కాచి కాపాడండి నైనా. ఈరోజు విన్న ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించమని. అయా జాబ్ లేని బిడ్డలకు జాబ్ దయచేయండి దేవా. కోర్టు కేసులో ఉన్న వారికి కేసు నుంచి విడుదల దయచేయండి నైనా. న్యాయం జరిగించండి నైనా. అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి, స్వస్థపరచండి నైనా. హల్లెలూయా. సంతానం లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి నైనా. వివాహం కాని బిడ్డలకు నైనా మంచి నైనా భర్తను భార్యను దయచేయండి నైనా. విడిపోయిన భార్య భర్తలను కూడా కలపండి నైనా. స్తోత్రం, స్తోత్రం. చిన్నారులను యవనస్తులను దీవించండి, చక్కటి నీ మార్గంలో నడిపించండి నైనా. థ్యాంక్ యూ లార్డ్. ప్రభా, అనేక మంది నీ సేవకు ఎన్నుకోండి నైనా. నీ సువార్తలు ఇంకా అనేక మంది ముందుకు సాగాలి ప్రభా. స్తోత్రం, స్తోత్రం. నీకే మహిమ ఘనత ఆరాధన చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సో ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్.